తల్లి గర్భంలో బిడ్డ ఎలాగైతే ఎదగకుండా పుట్టదో, అలా పుట్టకుండా అలా ఎదిగిన తర్వాతనే పుడుతుందో, అప్పటి వరకు ఎలాగైతే వేచి చూస్తున్నాడో, సంఘం అనే వధువు పరిపూర్ణత సంతరించుకునే వరకు వధువుని ఆయన పరిపూర్ణంగా సంపూర్ణంగా అలంకరించే వరకు, లేక పరిపూర్ణత కలిగినటువంటి సంఘముగా అయ్యే వరకు ఆయన వేచి చూస్తూ ఉన్నాడు. నిన్ను వివాహము చేసుకోవడానికి అనే సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎందుకు వెయిట్ చేస్తూ ఉన్నాడు? ఆయన ఎందుకు ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాడు? ఆయన ఇంకా ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే, వాక్యం చెప్తుంది అందరూ అంతటను మారు మనసు పొందవద్దని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. ఏంటి ఆ విషయాలు అంటే, మారు మనసు పొందిన వారు సైతము పడిపోయిన వారుగా ఉంటూ ఉన్నారు. వారు సైతము మారు మనసు పొందాలని, సంఘం అనేది వధువు అనేది పరిపూర్ణత సంపాదించుకోవాలని, పరిపూర్ణమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి కుమార్తెగా వధువుగా మార్చబడే వరకు ఆయన వేచి చూస్తూ ఉన్నాడు.